మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనిషి ఎలా జీవించాలి? ఎలా జీవిస్తున్నాడు? అనే దాని గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చుంటే మీరు ఒక లైక్ అనేది వేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్దాం రండి. 84 లక్షల జీవరాశులలో మనిషి ఒక జీవి. ఆ మనిషిని పక్కన తీస్తే మిగతా అన్ని జీవరాశులుగా జన్మించిన తర్వాతే ఈ యొక్క మనిషి యొక్క జీవితం ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే మనిషి మనిషిగా మరలా జన్మించడానికి భూమిపైన గల కారణం ఏంటి? మనం చేసే కర్మలే. అసలు ఈ కర్మలు మనము ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. మనిషిగా ఆలోచన చేయటం కూడా భగవంతుడు ఇచ్చిన ఆ మేధస్సుని మరొక దానికి ఉపయోగం చేస్తున్నారు. అందువల్ల ఈ సమస్య అంతా తలెత్తుతూ ఉన్నది. అసలు మనిషి అంటే అర్థం ఏంటి అనేది ఆలోచన చేస్తే, ఒకప్పుడు మనిషి అంటే మంచిని నిత్యం కోరేవాడు అని మనం చెప్పుకోవచ్చు. అది రాను రాను ఎంత దారుణంగా తయారంటే, మంచితనం అనేది మనిషిలో లేకుండా, మానవత్వం అనేది లేకుండా కనుమరుగైపోయింది. ఈ కలియుగంలో మనిషిని 2 భాగాలుగా చేస్తే, ఆ పదాన్ని మనీ అంటే డబ్బు, షీ అంటే ఆడది. ఈ 2 చుట్టే ఈ ప్రపంచం అనేది తిరుగుతుందనేసి మనము కన్ఫర్మ్‌గా చెప్పుకోవాలి. ఈ 2 లేకుండా ఈ భూమి ప్రెజెంట్ అయితే ముందుకు సాగడం లేదనేసి ప్రతి ఒక్కరూ గమనించాలి. అవునా కదండీ! మీరే ఆలోచన చేయండి. మరి మనిషి మంచివాడు అయ్యేది ఎప్పుడు? మనిషి మంచివాడు అనిపించుకోకపోతే ఏమి అవుతాదని ఆలోచన చేస్తే, మనిషి కంపల్సరీగా మంచివాడు అవ్వగలడు. అసలు మంచి చేస్తే ఏమి వస్తది అని ఆలోచన చేస్తే, ఆ పేరులోనే ఉంది కదా మంచి అని. అదే వస్తది. దానివలన నువ్వు గత జన్మలో చేసిన చెడు కర్మలు, అలాగే ఈ జన్మలో మనకు తెలిసి తెలియక చేసే చెడు కర్మలు వలనే మరలా మనము మనుషులుగా జన్మించి, మనం ఇక్కడ చాలా కష్టాలు, బాధలు, ఏడుపులు, కోపాలు, ఈర్ష్యాలు, ద్వేషాలు ఇలా ఇంకా ఎన్నో మనము కూడా మూట కట్టుకొని మరలా మనిషిగా జన్మించి నువ్వు ఇలా బాధలు పడుతూనే ఉండవలసి వస్తుంది. అందుకోసమే మనిషి అన్నవాడు మంచిని చేయాలి. దీని వలన మనకు ఏమొస్తుందంటే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వలన మనము స్వర్గప్రాప్తి పొందవచ్చు. మరి మంచిగా ఉండాలి, మంచి చేయాలి అంటే ఏమి చేయాలంటే, మంచిగా ఉండాలి, మంచి చేయాలంటే చేయవలసిన ఒకే ఒక మార్గం భగవంతుని నామస్మరణ తప్ప వేరే మార్గం అనేది లేనే లేదు. భగవంతుని స్మరిస్తూ ఉంటే ఇక మనకు చెడు అనేది మన దరిదాపుల్లోకి రాదు. దానివల్ల మనకు మంచి అనేది కలుగుతుంది. ఎటువంటి జీవహింస కావచ్చు, మరొక చెడు వ్యసనాలు కావచ్చు, వెళ్ళే అవకాశం అనేది రాదు. ఆ తర్వాత మనకు స్వర్గప్రాప్తి అనేది కలుగుతుంది. కావున మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ భగవంతుని స్మరిద్దాం. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేద్దాం. మనము స్వర్గప్రాప్తిని పొందుదాం. కావున ప్రతి ఒక్కరూ భగవంతు నామస్మరణ చేసి చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు, చెడు చేయకుండా మనము ఉన్నామంటే మన పుణ్య కార్యక్రమాలు అనేది ఎక్కువయ్యి మనకు స్వర్గప్రాప్తి అనేది కలుగుతుంది. ఆలోచన చేయండి. మరలా ఈ చెడు యొక్క ప్రాబ్లమ్ చెడు చేసి మనిషిగా పుట్టి బాధలు పడుతూ ఉంటారా? ఒక జన్మలో మంచి కార్యక్రమాలు చేసి స్వర్గంలో ఆనందాలు, సంతోషము, ఆనందంతో ఇక్కడ ఏముంటుందో అక్కడ ఎంతకు 2 3 10 సంతోషం ఉంటుంది. అటువంటి సంతోషాన్ని కోరుకుంటారా అనేది మనుషులుగా మనమే ఆలోచించాలి. ఇక్కడ ఈ భూమి పైన దీన్ని చూస్తే మనం ఆనందపడిపోతే మరి స్వర్గంలో ఇంకెంత ఆనందంగా ఉంటుందనేది ఆలోచన చేయవలసిన అవసరం మనందరికీ ఉంది. కావున మనం అందరం కూడా భగవత్ నామస్మరణ చేసి పుణ్యాన్ని మూట కట్టుకొని స్వర్గంలో సంతోషంగా జీవిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి.
మనిషిగా జీవించండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. ఓం నమ శివాయ.